తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళు ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తే మనకు నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబిలిటీ ఉండది అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్ ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం అండ్ ఫర్దర్‌గా కూడా చేసుకుంటా ఉంటాం. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానెల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే మీకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలవాలి సెకండ్ ఫేజ్‌కి సంబంధించి. సో, ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తే మాత్రం మనం కాలేజ్‌కెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 2 ఆగస్ట్ వరకు మనకు టైం అయితే ఉంది. అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 1 ఆగస్ట్ 2025 దాకా టైం ఉంది. ఓకేనా? మనం ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 1 ఆగస్ట్ అండ్ దాని తర్వాత కాలేజ్‌కెళ్ళి అన్ని మన సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 2 ఆగస్ట్ 2025 దాకా టైం ఉంది. అండ్ ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి మనం సెల్ఫ్ రిపోర్టింగ్‌కి అని చెప్పి ప్రీవియస్‌గా వీడియో చేసుకున్నాం. ఆ వీడియోని మీరెళ్లి చెక్ చేయండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి కాలేజ్ లోపల జాయినింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు 3 ఆగస్ట్ వరకు వీళ్ళైతే అప్డేట్ చేస్తారు. సో, కాలేజ్‌కి సంబంధించి అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయితదని చెప్పి అన్నీ కూడా. సో, మనం అలాట్‌మెంట్ అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే సో, మనకేదైతే సీట్ అలాట్‌మెంట్ అయిందో ఆ సీట్ అలాట్‌మెంట్‌ని కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే మనం ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది. ఫిజికల్ రిపోర్టింగ్ ఈస్ మ్యాండేటరీ. ఒకవేళ నీకు సీట్ వస్తే నువ్వు సీట్‌ని కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటది. దాన్ని మనం ఫిజికల్ రిపోర్టింగ్ అంటాం. సో, ఈ సర్టిఫికేట్స్ లోపల మనం మెయిన్‌గా టీసీ అనేది డెఫినిట్‌గా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఓకేనా? సో, ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేయాలి. అండ్ దాంతో పాటుగా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, ఒక 1-2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మన అన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ కాలేజ్ దగ్గర నుండి మనము ఒక అక్నాలెడ్జ్‌మెంట్ అయితే తీసుకోవాలి మనం జాయిన్ అయినట్టుగా. ఓకేనా? సో, మన ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అండ్ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అన్నీ సబ్మిట్ చేసి మనం కాలేజ్ దగ్గర నుండి ఒక అక్నాలెడ్జ్‌మెంట్ అయితే రిసీవ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఒకవేళ నువ్వు గనుక సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోకపోతే ఓకేనా? ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయకపోయినా అండ్ ఆఫ్‌లైన్‌లో ఎళ్లి సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయకపోయినా నువ్వైతే నెక్స్ట్ ఫేజ్ అండ్ ఏదైతే ఫైనల్ ఫేజ్ ఉంది చూసిర్రా? ఈ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి ఎలిజిబుల్ గాదు. ఓకేనా? సో, ఒకవేళ నువ్వు నెక్స్ట్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలనుకున్నా, నెక్స్ట్ ఫేజ్‌కి నీకు ఎలిజిబిలిటీ ఉండాలనుకున్నా డెఫినిట్‌గా నీకు ఆ కాలేజ్ నచ్చినా, నచ్చకపోయినా సెకండ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ నచ్చినా, నచ్చకపోయినా మనం పక్కా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఒకవేళ నువ్వు కన్ఫర్మేషన్ చేసుకోకపోతే మాత్రం సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతది. ఒకవేళ నువ్వు సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయకపోయినా అండ్ దాంతో పాటుగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా ఫైనల్ ఫేజ్‌కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ గాదు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. నువ్వు ఆల్రెడీ ఒకవేళ ఫిజికల్ రిపోర్టింగ్ చేసినావనుకో ఓకేనా? సో, సీట్ వచ్చిన తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ చేసినావనుకో నీకేదైతే ఓల్డ్ ఐడీ అండ్ ఓల్డ్ పాస్‌వర్డ్ తోటి మిగిలిన సీట్స్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ నీకు మంచి ర్యాంక్ ఉంటే సీట్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా? సో, నీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో, ఆఫ్టర్ జాయినింగ్ ఇంటూ సెకండ్ ఫేజ్‌లో జాయిన్ అయిన తర్వాత ఫైనల్ ఫేజ్ లోపల నీకు ఇష్టం వచ్చిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ లోపల వేకెన్సీ ఉండి నీకు మంచి ర్యాంక్ ఉంటే మాత్రం ఆ కాలేజ్ లోపల సీట్ వస్తది. అండ్ ఈ ఫైనల్ ఫేజ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అయితారంటే సో, ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి సీట్ రాదో వాళ్ళు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరో వాళ్ళు అండ్ కొత్తగా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అనుకుంటారో వాళ్ళు అండ్ దాంతో పాటుగా ఎవరైతే సీట్‌ని క్యాన్సిల్ చేసుకుంటారో చూసినావా? ఫస్ట్ ఫేజ్‌లో కావచ్చు, అది సెకండ్ ఫేజ్‌లో కావచ్చు. సో, ఎవరైతే సీట్‌ని క్యాన్సిల్ చేసుకుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ గాదు. అండ్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చినా, సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చినా జాయిన్ గారు చూసినావా? వాళ్ళైతే ఎలిజిబుల్ గాదు ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి. కాబట్టి మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇద్దామనుకుంటే మాత్రం డెఫినిట్‌గా యూ హావ్ టు కన్ఫర్మ్ ద సీట్ బిఫోర్ మనకిక్కడ టైం చూసుకుంటే 1 ఆగస్ట్ ఏమో ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్. ఆఫ్‌లైన్ లోపల సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేట్ 2 ఆగస్ట్ అయితే ఉంది. సో, ఈ మిస్టేక్స్ అయితే మీరు అవాయిడ్ చేయరి అండ్ పక్కాగా సీట్‌ని అయితే కన్ఫర్మ్ చేసుకోరి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ నెక్స్ట్ వీడియోస్ లోపల ఏదైతే ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలని చెప్పి మనం మాట్లాడుకుందాం. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.